ఒకడేమో జంతువుల కొవ్వు కలిసిందంటాడు, మరొకడేమో జంతువుల కొవ్వుతో పాటు పంది కొవ్వు చేపల నూనె కలిసిందంటాడు, ఇంకొకడేమో రసాయనాలు కలిశాయంటాడు, ఇంకొకడు బాత్రూమ్కు వాడే కెమికల్స్ కూడా లడ్డూ ప్రసాదంలో కలిశాయంటాడు. మరి తిరుమల లడ్డూ ప్రసాదంలో ఏమేమి కలిశాయో అన్నీ వీళ్ళే ప్రచారం చేసేస్తున్నారు. ఇప్పుడు ఏబిఎన్ వెంకటకృష్ణ ఏబిఎన్ ఛానల్ డిబేట్లో సంతాన ఉత్పత్తికి ఇబ్బందికరమయ్యే రసాయనాలు కలిపారు, డాక్టర్ కూడా చెప్పాడు అని అంటున్నాడు. మరి ఏబిఎన్ వెంకటకృష్ణ ఏ డాక్టర్ని అడిగి ఆ లడ్డూ ప్రసాదంలో ఆ కెమికల్ కలిసిందన్నాడు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. అయితే ఆ కెమికల్స్ వల్ల ఆ కెమికల్స్ ఫ్రీక్వెంట్ గా వాడితే పొటెన్సీ తగ్గుతుంది అంటే ఇంపార్టెన్సీ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు, నీకేమన్నా బుర్రున్నారా అని చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు. అది చర్చ జరుగుతుంది, బయట చర్చ జరుగుతుంది. సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది అనేది బయట చర్చ జరుగుతుంది. పురుషుల్లో తగ్గుతుందా, మహిళల్లో తగ్గుతుందా, అది అంత డీప్ గా వెళ్ళదలుచుకోలేదు. ఎలా ఉంది లెంత్ ఎక్కువైందా? లెంత్ ఎక్కువైంది. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్వు నాకు ఎక్కడికి అనిపించలేదు. ఇంకోసారి అలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే లైవ్ లో చంపేస్తాను. రోయ్ లైవ్ చూసారుగా సోషల్ మీడియాలో ఏబిఎన్ వెంకటకృష్ణ మాటల్ని ఎలా ట్రోల్ చేస్తున్నారో మీరందరూ కూడా చూశారు. నేను చెప్పింది నిజమే కదా. ఒకరేమో జంతువుల కొవ్వు కలిసిందంటారు, ఇంకొకరేమో పంది కొవ్వు చేపాయలుగాడ కలిసిందంటాడు, రసాయనాలు కలిశాయి అంటారు, చివరికి బాత్రూమ్ కెమికల్స్ను కూడా వాడేశారు, తిరుమల లడ్డు ప్రసాదంలో వాడేశారని. ఇప్పుడేమో కొత్తగా సంతానోత్పత్తికి సామర్థ్యం తగ్గిపోతుంది డాక్టర్లు కూడా చెప్పారు, ఎంతోమంది డాక్టర్లు చెప్పారట. అది బయట చర్చ కూడా నడుస్తుందట. ఎక్కడ చర్చ నడుస్తూ ఉందో, ఏ డాక్టర్లు చెప్పారో ఆ డాక్టర్లు చెప్పిన వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తే ఖచ్చితంగా కోర్టులో ఆధారాలతో సహా నిరూపించవచ్చు కదా. ఎవరు తప్పు చేశారో వాళ్ళపైన కేసులు పెట్టచ్చు కదా. మరెందుకు ఆ పని చేయట్లేదు ఏబిఎన్ వెంకటకృష్ణ? మీరు ఎవరు డాక్టర్లు అయితే తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పారు, సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది అని చెప్పారు, ఆ డాక్టర్ల సర్టిఫికేట్లని కోర్టులో ఆధారాలతో సహా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని కోర్టులు నమ్ముతాయి కదా. సిబిఐ ఛార్జ్ షీట్లు ఆధారాలతో సహా ఏ జంతువులకు కలవలేదు అని చెప్పిన తర్వాత కూడా ఇలా విష ప్రచారం చేస్తూ ఒక్కొక్కరు నోటికొచ్చింది మాట్లాడుతూ మళ్ళీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అండ్ కో వాళ్ళ ఎల్లో మీడియా, వీళ్ళది ఒక జర్నలిజమేనా? వీళ్ళు కూడా దేవుడు భక్తులేనా? దేవుడంటే నిజంగా ఈ భక్తిగా ఉండే పనైతే ఇట్లాంటి దుర్మార్గమైన ప్రచారం ఎవడో కూడా చేయడు. ఎందుకంటే నిజంగా తప్పు జరిగి ఉంటే ఆ తప్పును కనిపెట్టి వాళ్ళని శిక్షించాలి. నెలల తరబడి గత 20 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుండి కూడా ఈ దుర్మార్గమైన ప్రచారమే కంటిన్యూగా జరుగుతూ ఉంది. రాష్ట్రంలో అప్పులు విపరీతంగా చేసేశారు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది, ఉద్యోగులు రోడ్లెక్కుతున్నారు, విద్యార్థులు రోడ్లెక్కుతున్నారు. అటు విద్యా వ్యవస్థ, అటు వైద్య రంగము, అటు వ్యవసాయ రంగం పూర్తిగా నాశనం అయిపోయాయి. రైతులకు గిట్టుబాటు ధర లేదు. కానీ ఈ చండాలమైన డిబేట్లు పెడుతూ ప్రజా సమస్యలను గాలి కుదిలేసి దేవుణ్ణి రాజకీయం చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామిని నడి రోడ్లోకి తీసుకొచ్చేసి నిలబెట్టేశారు చంద్రబాబు అంటూ వాళ్ళ అనుకూల మీడియా. ఇదేనా జర్నలిజం అంటే? మీరే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.